మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కాసేపట్లో ఐపీఎల్ 2026లో బిగ్ ఫైట్ జరగబోతుంది. ఈడెన్ గార్డెన్లో యుద్ధానికి సిద్ధమయ్యాయి కోల్కతా నైట్ రైడర్స్తో పాటుగా సన్ రైజర్స్ హైదరాబాద్. తొలి మ్యాచ్లో ఓడిపోయాయి ఈ రెండు జట్లు కూడా. కానీ తొలి గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బ్యాటింగ్కు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంది ఈడెన్ పిచ్. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 30 మ్యాచ్లు అయితే 20 మ్యాచ్ల్లో గెలిచినటువంటి పరిస్థితులు కేకేఆర్తో పాటుగా మిగిలిన 10 మ్యాచ్ల్లో కూడా ఎస్ఆర్హెచ్ గెలిచినటువంటి పరిస్థితి. ఇరు జట్ల మధ్య ఈడెన్లో జరిగినటువంటి 11 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లను కేకేఆర్ గెలవడం జరిగింది. అయితే సొంత గడ్డ పైన హాట్ ఫేవరెట్గా కనిపిస్తుంది మాత్రం నైట్ రైడర్స్కి. అయితే అభిషేక్తో పాటుగా ఇషాన్, హెడ్, క్లాసెళ్లపైన ఎస్ఆర్హెచ్ ప్రభావం మరి ముఖ్యంగా భారీ ఆశలు కూడా పెట్టుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద ఈరోజు జరిగేటువంటి మ్యాచ్కి సంబంధించి పిచ్ ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అట్ ద సేమ్ టైం రహానే, రింకు సింగ్, నరేన్ అదేవిధంగా వరుణ్ చక్రవర్తి పైన కేకేఆర్ ఆశలు పెట్టుకున్నటువంటివి ఫలిస్తాయా? ఇరు జట్ల మధ్య ఉన్నటువంటి బలహీనతలు ఏ విధంగా ఉంటున్నాయి? పిచ్ ప్రభావం, వాతావరణ ప్రభావం ఏ టీంకి అనుకూలంగా ఏ టీంకి వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇలాంటి అంశాలపైన విశ్లేషణ చేయడానికి నాతో పాటుగా ప్రముఖ స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకట్ గారు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. ఓవరాల్గా ఈ రోజైతే మ్యాచ్ జరగబోతుంది ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. ఇరు జట్లను చూసుకునే ముందు వారికి ఉన్నటువంటి బలహీనతలను ఒకసారి అంచనా వేసే ముందు ఒకసారి పిచ్ విషయానికి, వెదర్ విషయానికి వద్దాం. ఈ రోజు ఉండేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉండొచ్చు అంటారు? సిరాజ్, అంటే మనం ఇప్పటి వరకు చూసుకునేటువంటి మ్యాచెస్ అన్ని కూడా కొంత డిఫరెంట్ గా జరిగినాయి. మొన్నటి వరకు ఒక రకంగా జరిగితే నిన్నటి మ్యాచ్ ఒక రకంగా జరిగింది. ఇక పిచ్ కండిషన్స్ వస్తే మాత్రం నిన్న చాలా డిఫరెంట్ గా కనిపించింది. అంటే మన జరిగినటువంటి మ్యాచ్ కి సంబంధించి లక్నో వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ కి సంబంధించి ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ కొంత బ్యాటింగ్ అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట అయితే వినపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మొన్న న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఏదైతే జరిగిందో లాస్ట్ మంత్ లో, అదే గ్రౌండ్ లో ఇప్పుడు మ్యాచ్ జరగబోతుంది. ఇది ఖచ్చితంగా హై స్కోరింగ్ సర్ఫేస్ గానీ చెప్పుకోవచ్చు. డానియల్ వెటోరీ ఏదైతే దీనికి సంబంధించి ఎస్ఆర్హెచ్ కి సంబంధించి డానియల్ వెటోరీ ఇప్పటికే పిచ్ కండిషన్ కూడా మొత్తం చూడటం జరిగింది. అదే విధంగా అంటే ఎలా ఉండబోతుంది ఏంటి అంటే మొత్తం ఏమన్నా మంచు ప్రభావం ఉంటుందా ఏంటి అనే దానికి సంబంధించి అదేవిధంగా అక్కడ క్యూరేటర్ తో కూడా మాట్లాడాడు. చివరికి ఇది బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండేటువంటి పిచ్ అనే నిర్ణయానికి అయితే ఎస్ఆర్హెచ్ వచ్చినట్టుగానే కనపడుతుంది. అయితే ఈ పిచ్ మాత్రం కొంత కేకేఆర్ కు అనుకూలంగా ఉన్నటువంటి పిచ్ గా చెప్పుకోవచ్చు. అందుకనే కేకేఆర్ కూడా బ్యాటింగ్ కి సంబంధించి కొంత ఎక్కువగా ఫోకస్ పెడుతోంది అనే విషయం అయితే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళ ప్లేయింగ్ 11 కి సంబంధించి కానీ అదే విధంగా బౌలింగ్ యూనిట్ కి సంబంధించి కానీ కొంత హైదరాబాద్ బౌలింగ్ యూనిట్ చాలా బలహీనంగా కనపడుతోంది. దీంతోనే కొంత ఇప్పుడు జరగబోయేటువంటి మ్యాచ్ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేకేఆర్ తో పోలిస్తే ఈ రోజు బౌలింగ్ యూనిట్ అంటే రెండు జట్ల బౌలింగ్ యూనిట్ కూడా బలహీనంగానే ఉంది. అంటే ఫాస్ట్ బౌలింగ్ రెండు జట్లలోనూ బలహీనంగా ఉండటమే గత మ్యాచ్ల్లో వీళ్ళ ఓటమికి కారణం. మరి ఈ రోజు కూడా అంత గొప్పగా ఈ బ్యాటింగ్ లైనప్ కొంత పర్వాలేదు అనిపిస్తున్నా, బౌలింగ్ లైనప్ మాత్రం రెండు జట్లలోనూ ఒక రకంగా బ్యాటింగ్ లైనప్ ఎస్ఆర్హెచ్ బలంగా కనపడుతుంది కేకేఆర్ తో పోలిస్తే. కాబట్టి మరి ఏం జరగబోతుందనేది చూడాలి. వెంకట్ గారు, ఈ ఒక్క బలహీన లాస్ట్ మ్యాచ్లో కూడా వీళ్ళు ఓడిపోవడానికి ఒక ప్రధానమైనటువంటి రీజన్గా ఉంది. కానీ ఇద్దరిలో బలహీనత కనబడుతుంది కాబట్టి ఇరు జట్లలో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏ జట్టు కొంతవరకు బలంగా ఉంది, విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది? సన్ రైజర్స్ కే కొంత కనపడుతున్నాయి. కాకపోతే హోమ్ పిచ్ కాబట్టి కేకేఆర్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అయితే ఇక్కడ మనకు అంటే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కానీ చూస్తే కనుక ఈ బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఎక్కువగా బ్యాటింగ్ ఆల్రౌండర్స్ తోనే వీళ్ళు బరిలోకి దిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు బౌలింగ్ యూనిట్ విషయంలో కూడా స్పిన్ బౌలర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పుడు కేకేఆర్ కి సంబంధించి చూసుకుంటే మామూలుగా ఇక్కడి నుంచి కూడా రమణ్దీప్ సింగ్ నుంచి కూడా కొంత బౌలింగ్ యూనిట్ అనేది వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. రమణ్దీప్ సింగ్ నుంచి కూడా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. సునీల్ నారాయణ్ గానీ, వరుణ్ చక్రవర్తి గానీ వీళ్ళందరూ కూడా కొంత బౌలింగ్ యూనిట్ లో కేకేఆర్ బలంగానే ఉంది. ఆ ఎస్ఆర్హెచ్ కి సంబంధించి కనుక చూస్తే ఇటు అంటే కొంత అనికేత్ వర్మ గానీ అదేవిధంగా స్లో బాల్స్ వేయగలిగిన నితీష్ కుమార్ రెడ్డి గానీ వీళ్ళు కొంత అంటే స్పిన్ బౌలింగ్ విషయంలో కంపేర్ చేస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ కొంత బలహీనంగా ఉంది. ఫాస్ట్ బౌలింగ్ విషయంలో మాత్రం ఎస్ఆర్హెచ్ బలంగా ఉందని చెప్పుకోవచ్చు. రెండోది టాస్ ఎంపిక ఏ విధంగా ఉంటే బెస్ట్ అంటారు? రెండోది స్కోర్ అంటే ప్రీవియస్ తో పోలిస్తే ఈ రోజు స్కోర్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది అంటారా? ఆశించవచ్చు అంత? ఎస్, ఈ రోజు కొంత స్కోర్ పెరిగేటువంటి అవకాశాలే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మరి ఆ పిచ్ స్వభావం ఎలా ఉందనేది మనం మ్యాచ్ జరిగే వరకు కూడా అంచనా వేయలేకపోతున్నాం. నిన్న స్కోర్ దాదాపు 200 వరకు నమోదయ్యేటువంటి అవకాశం ఉందనుకున్నాం. కానీ
ఆ పిచ్ కండిషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. సో మరి అది ఈ రోజు ఎలా రియాక్ట్ అవబోతుంది, ఇక్కడ కేకేఆర్ కి వచ్చేసరికి ఎలా రియాక్ట్ అవబోతుంది అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ టాస్ అనేది చాలా కీలకంగానే చెప్పుకోవచ్చు. ఇక పవర్ ప్లే లో చేసేటువంటి పరుగులు కూడా కొంత రెండు జట్లకు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రెండోది ఎస్ఆర్హెచ్ ప్రధానంగా అభిషేక్, ఈశాన్, హెడ్ లేదా క్లాసెస్ వీళ్ళపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది, భారీ ఆశలు కూడా పెట్టుకున్నాయి. సో వీళ్ళలో ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అంటారు? ఎస్, ఇక్కడ మామూలుగా అంటే ఓపెనింగ్ జోడీకి సంబంధించి చూస్తే ట్రావిస్ హెడ్ గానీ, అభిషేక్ శర్మ గానీ కేకేఆర్ ఎస్ఆర్హెచ్ కి బలం అవ్వాలి. కానీ మరి వాళ్ళు ఎంతవరకు బలం అవుతారని చెప్పలేనటువంటి పరిస్థితి. లాస్ట్ మ్యాచ్ లో కూడా వాళ్ళు పెద్దగా రాణించలేదు. స్లో బాల్స్ వేస్తే వాళ్ళు ఆడలేకపోతున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ విషయంలో ఈ విమర్శ ఎక్కువగా ఉంది. లాస్ట్ మ్యాచ్ లో కూడా అతను పెద్దగా ఫుట్ వర్క్ కూడా అంత గొప్పగా లేదు T20 వరల్డ్ కప్ నుంచి చూసుకున్నప్పటికీ కూడా. కాబట్టి ఈ మ్యాచెస్ కి సంబంధించి మరి అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు తదుపరి మ్యాచ్లకనే చూడాలి. కానీ వీళ్ళ మీద అయితే కొంత ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. కానీ ఇషాన్ కిషన్ మాత్రం కొంత లాస్ట్ మ్యాచ్ లో పర్వాలేదు అనిపించాడు. కాబట్టి కొంత అతని మీద కూడా వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. అదేవిధంగా క్లాసెన్ లాస్ట్ మ్యాచ్ లో బాగా ఆడాడు. కాబట్టి ఈ మ్యాచ్ లో మరి అతని మీద అంటే అతను ఏ విధంగా రాణిస్తాడనేది చూడాలి. సో ఒక్కసారి కేకేఆర్ దగ్గరకు వచ్చేద్దాం. రహానే, రింకు సింగ్, ప్రధానంగా వరుణ్ చక్రవర్తి వీళ్ళపైన ఫోకస్ ఎక్కువ పెట్టారు. సో సత్ఫలితాలు ఇస్తారంటారా ఈరోజు? ఎస్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ విషయంలో అయితే వాళ్ళు చూసుకోవచ్చు కేకేఆర్ కి సంబంధించి కనుక. అయితే ఇక్కడ ప్రధానంగా అజింక్య రహానే గానీ వీళ్ళు కొంత సీనియర్ ఆటగాళ్లు కావడం కొంత కేకేఆర్ కి ప్లస్ పాయింట్. అయితే కెప్టెన్సీ పరంగా అజింక్య రహానే ఇప్పుడు ఇషాన్ కిషన్ కంటే కూడా స్మార్ట్ కెప్టెన్. కాబట్టి ఇక్కడ అజింక్య రహానే వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది చూడాలి. కానీ అయితే బ్యాటింగ్ పరంగా కూడా అజింక్య రహానే చాలా స్మార్ట్ గా ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో అతను ఆడకపోతే కేకేఆర్ కి మంచి స్కోర్ ఉండేది కాదు. కాబట్టి ఈ మ్యాచ్ విషయంలో మరి వాళ్ళు ఏ విధంగా ఫోకస్ పెట్టారనేది చూడాలి. సో ప్రీవియస్ మ్యాచ్ రెండు ఓడిపోయినటువంటి పరిస్థితి, ఏ ఒక్క టీం కూడా గెలుపొందలేదు. కానీ రెండు తొలి మ్యాచ్ కోసం గెలుపు కోసం వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఎవరికి అనుకూలంగా ఉందంటారు ఫైనల్ గా గెలిపితే? నాకైతే ఈ రోజు కొంత ఎస్ఆర్హెచ్ కి అనుకూలంగా కనపడుతుందని చెప్తాను. కానీ ఒక 50-50 ఛాన్సెస్ కనపడుతున్నాయి రెండు జట్లకి. కానీ ఎందుకు కేకేఆర్ కు లేదంటారు? కేకేఆర్ బౌలింగ్ యూనిట్ కాస్త బలహీనంగా ఉంది. ఎస్ఆర్హెచ్ తో బౌలిస్తే కొంత అంటే చాలా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కొంత బలహీనంగా ఉందనే చెప్తాను నేను. కీలకమైనటువంటి బౌలర్ లేకపోవడం అనేది వాళ్ళకి వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ మీద వాళ్ళు డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి. ఇంటర్నేషనల్ బౌలర్లు ఎవరు కూడా అంత ప్రభావం చూపగలిగేటువంటి బౌలర్లు ఆ జట్లో కనపడటం లేదు బౌలింగ్ విభాగంలో. ఓకే, ఈ రోజు ఆడబోతున్నటువంటి ఈ రెండు టీంలలో టాప్ 6 ఒకసారి ఏమైనా ఆశించవచ్చా ఈ టీంలో ఏమైనా? నాకైతే కేకేఆర్ ఆశించవచ్చు అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ కూడా కొంత బలంగానే ఉంది. కానీ కేకేఆర్ అయితే కొంత అంటే టాప్ 6 లో అయితే ఉండేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓకే, రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. సో ఓవరాల్గా మాత్రం ఈ రోజు జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లో మాత్రం కీలకమైనటువంటి జట్లే పోరుకు దిగబోతున్నాయి. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు ఆడినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో ఓడిపోయినటువంటి పరిస్థితి. సో రెండు జట్లు కూడా తొలిసారిగా బోనీ కొట్టడం కోసం, విజయాన్ని కైవసం చేసుకోవడం కోసమే అడుగులు వేస్తున్నాయి. కాసేపట్లో ఐపీఎల్ 2026లో ఒక బిగ్ ఫైట్ అయితే జరగబోతుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో యుద్ధానికి సిద్ధమైపోతున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్తో పాటుగా సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ రెండు జట్లు కూడా తొలి మ్యాచ్లో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సో ఎలాగైనా తొలి గెలుపు కోసం మాత్రం వ్యూహాలకు పదుపును పెడుతున్నాయి. సో ఇరు టీంలు కూడా బ్యాటింగ్కు అనుకూలంగా కూడా ఈడెన్ పిచ్ ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి సో బ్యాటర్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. కానీ రెండు జట్లు కూడా బౌలింగ్లో కొంతవరకు వీక్గానే కనిపిస్తున్నాయి అనేది మాత్రం విశ్లేషకుల మాట. అయితే ఐపీఎల్లో మాత్రం ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 30 మ్యాచ్లు జరగగా 20 మ్యాచ్ల్లో కేకేఆర్, 10 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ గెలిపించినటువంటి పరిస్థితి. అయితే ఇరు జట్లకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. కాబట్టి పిచ్ ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది, ఒకవేళ వెదర్ ఏదైనా టీం పైన కొంతవరకు ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఏమైనా కనపడుతుందా? మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సొంత రాష్ట్రంలో సొంత గడ్డపై ఆడుతున్నటువంటి నేపథ్యంలో సో కేకేఆర్కి కొంతవరకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? ఓవరాల్గా ఈ రోజు స్కోర్ ఎంతవరకు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది? ప్రీవియస్ మ్యాచ్లతో పోలిస్తే ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో స్కోర్ ఎఫెక్టివ్గా కొంతవరకు పెరిగేటువంటి ఛాన్స్ ఏమైనా కనబడుతుందా? రన్ రేట్ పరంగా సో ఏ టీం కొంతవరకు ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది? ఈ అన్ని ప్రశ్నలకి మాత్రం ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి మ్యాచ్తో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది.